నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టర్కీ విదేశాంగ మంత్రి హక్కన్ ఫిడాన్ ఆయన హెస్ టేకెన్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఏంటంటే రెండు దేశాల మధ్య లేదా మూడు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, అంటే అమెరికా ఇజ్రాయెల్ ఒక జట్టు అయితే ఇటు ఇరాన్ తగ్గించడానికి మధ్యవర్తిత్వం ఇస్తాం, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడిద్దామని చెప్పేసి ఆయన ఇనిషియేషన్ తీసుకుంటే సౌదీ అరేబియా కూడా ముందరకు వచ్చింది, అలాగే యూఏఈ కూడా ముందరకు వచ్చింది. లేదా ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి మనం కాల్ తీసుకోవాలి. ఒమన్, సౌదీ అరేబియా దేశాలు ప్రధానంగా లీడ్ రోల్ పోషిస్తున్నాయి దీనికోసం. జెనీవాలో అలాగే ఒమన్లో ఇప్పటికే రెండు దేశాల ప్రతినిధులు రహస్యంగా సమావేశమయ్యారు. మొత్తం 12 దేశాలు ఒప్పుకున్నాయి ఈ పీస్ టాక్స్ ఇనిషియేట్ చేయడానికి. సీజ్ ఫైర్ అనౌన్స్, కాల్పుల విరమణ. సరే, అయిందేదో అయిపోయింది, రెండు వైపులా డ్యామేజ్ జరిగింది, సో వదిలేద్దాం అని చెప్పేసి పాప ఏ మాటకు ఆ మాట ఒమన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం కారణంగానే యుద్ధం ఇన్నాళ్ళు ఆగుతూ వచ్చింది. బట్ ట్రంప్ ఒక బలహీన క్షణంలో, మరి ఆయన బలహీన క్షణమా లేకపోతే ఇరాన్ దురదృష్టం, నిర్ణయం తీసుకొని గబాలన దాడికి దిగటం, విధ్వంసం, ఇదంతా చూసాం. ఇప్పుడేంటి, ట్రంప్ గారి పార్ట్నర్ ఒక ఆయన ఉన్నారు, రియల్ ఎస్టేట్ పార్ట్నర్. ఆయన హఠాత్తుగా ఈ గవర్నమెంట్కి ఆయనే ప్రతినిధి అయిపోయారు, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఏం చెప్పాడు, ఉన్నోడు ఊరుకోకుండా ఇరాన్ దగ్గర 460 కిలోగ్రాముల యురేనియం, శుద్ధి చేసిన యురేనియం ఉంది, అది ఇంకా ప్రాసెస్ నడుస్తుంది, ప్రస్తుతం దాని పర్సంటేజ్ 60% ఉంది, అది 90%కి వెళ్తే వాళ్ళు ఒక 11 న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసుకుంటారు, అది ఎంతో దూరంలో లేదు, అందుకని మేము దాడి చేయాల్సి వచ్చింది. నిన్నెవడు అడిగాడు జస్టిఫికేషను? నీ రీజన్స్ నీకు ఉంటాయి. వాళ్ళ దగ్గర అంత ఉంది, ఇంత ఉంది, 60%, 90% వాళ్ళు చెప్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఆయన తీసుకొచ్చి ప్రెసిడెంట్ రిప్రజెంటేటివ్గా, ఇది కాక ఇంకో భంగిమ కూడా ఉంది, డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కూడా వస్తారు. వీళ్ళిద్దరూ అసలు మార్కో రూబియో మాట్లాడాల్సిన మాటలు వీళ్ళు మాట్లాడేస్తుంటారు. వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాట్లాడాల్సింది. సరే, అది వాళ్ళ కర్మ, వాళ్ళ దరిద్రం. మాట్లాడిన తర్వాత ఇప్పుడు 11 అణుబాంబులు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఉద్రిక్తత రెచ్చగొట్టే మాటలు. ఓ పక్క ఏం చేస్తున్నారు మీరే, అంటే మీ అమెరికా వైపు నుంచే, సరే ఒకవేళ ఇరాన్ నిన్న రాత్రి మాట్లాడుతూ ఇరాన్ విదేశాంగ శాఖ డెప్యూటీ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ గౌరవప్రదమైన ఆఫర్ ఇస్తే మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి ఇరాన్ ఏం తక్కువ తినలా. అలా మాట్లాడుతూనే సైమల్టేనియస్గా పనిలో ఈ చేతుల్లో 4 బాంబులు, ఆ చేతుల్లో 4 బాంబులు వేసి మిస్సైల్స్ వేసి నానా గందరగోళం సృష్టిస్తుంది. కేవలం ఇజ్రాయెల్నే కాదు, చుట్టుముట్టున్న ఇస్లామిక్ నేషన్స్, అమెరికాకి సపోర్ట్ చేసి ఇస్లామిక్ నేషన్స్ అన్నిటి మీద దాడులు చేస్తుంది. ఇక్కడ ఒకటి క్లారిటీ ఏమొచ్చింది, షియా సున్నీ వర్గాల మధ్య వైషమ్యాలు అనేది వేల సంవత్సరాల నాటివి, అందువల్ల దీన్ని అదునుగా చూసుకొని సున్నీ నేషన్స్ని కొడుతోందని అందరూ ఇరాన్ కొడుతోందని అక్కడ. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ నేషన్స్ని కొట్టే క్రమంలో కొన్ని షియా నేషన్స్ కూడా ఉన్నాయి, షియా ప్రాబల్యం ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. సరే, అది ఆ కాన్ఫ్లిక్ట్ని తనకు అనుకూలంగా మార్చుకుని అంతర్జాతీయ సమాజం మీద ఒత్తిడి తేవాలనేది ఇరాన్ ఆలోచన కావచ్చు. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి మహా అయితే ఇంకో వారం రోజులు రావచ్చు అని బయట ప్రపంచానికి చెబుతున్నారు. కానీ వాళ్ళ పర్వత శ్రేణులు ఎక్కడో దాచిపెట్టుకున్నారట. చైనా నుంచి తెప్పించుకున్న మిజైల్స్ ఇవన్నీ కూడా దాచిపెట్టు. చైనా 2 నెలల పాటు రోజుకి 30 నుంచి 40 టన్నులు బరువున్న మిసైల్స్ని 2-3 కార్గో విమానాల్లో 2 నెలల పాటు పంపిస్తూ వచ్చింది. మరి ఏ పాటి నిల్వలు ఇరాన్ దగ్గర ఉండి ఉంటాయో మీరు ఊహించుకోండి. ఇరాన్ దగ్గర లేవని కాదు, ఇరాన్ ఏదో వ్యూహం పన్నుతోంది, సైలెంట్ అయిపోయేలాగా వైరిపక్షాలు, శత్రు దేశాలు సైలెంట్ అయ్యేలాగా, మా దగ్గర ఇంతే ఉన్నాయి, రోజుకు 2-3 పొదుపుగా వాడుకుంటున్నాం మేము మిసైల్స్, ఇదేదో కందిపప్పు పంచదారలాగా చాలా పొదుపుగా వాడుకుంటున్నాం అని ఇరాన్ చెప్తుంది. కానీ ఇరాన్ దగ్గర ఎడక్వేట్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది కాక వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ మిసైల్ ఉంది. అది కనుక రంగంలోకి దిగితే సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు. సో చుట్టుపక్కల ఉన్న ఇస్లామిక్ నేషన్స్కి భయం అదే. దానికి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఫిక్స్ చేసి పంపిస్తే అది అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు వార్ హెడ్స్ని రిలీజ్ చేసే స్పీడు ధ్వని వేగానికి 9 రెట్లు ఎక్కువ ఉంటుంది. విధ్వంసం ఊహించలేము. సో ఇజ్రాయెల్కి ఆ బెంగ ఉంది, ఇస్లామిక్ నేషన్స్కి ఉంది. సో ఇరాన్ ఒక పక్క అలా చెబుతూనే మరి గౌరవప్రదమైన ఆఫర్ అట. మరి వాళ్ళ గౌరవప్రదమైన ఆఫర్ ఏంటి, చచ్చిపోయిన ఖమేనీని ఏమన్నా బతికించి తీసుకురమ్మంటారా, లేకపోతే ఇంకేంటి ఆ గౌరవప్రదమైన ఆఫర్? అంటే జస్ట్ డాడ్జింగ్ ద టైం, బయింగ్ ద టైం అనమాట ఇరాన్ చేస్తున్నది. ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం, అలా చర్చల్లో పెట్టి తను వెనక నుంచి దాడులు చేసుకుంటూ రావటం. ఓ పక్క చూసాం మనం రియాద్లో వాళ్ళు కొట్టిన యుఎస్ ఎంబసీని, అలాగే ఇరాన్, ఇంకా వేరే దేశాల్లో కూడా సౌదీలో కొట్టారు. ఇంత బలంగా ఇరాన్ ఓ పక్క చేస్తూనే ఉంది, ఒక్క దేశం అవతల పక్క మైటీ పవర్స్, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. సరే,
ఏదో కింద మీద పడి పాపం ఆయన టర్కీ విదేశాంగ మంత్రి ఆయన తీసుకొచ్చాడు. నేను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పేసి. ఇంతకుముందు ఒమన్ మధ్యవర్తిత్వం వహించింది. ఆ మధ్యవర్తిత్వం వహించిన ఒమన్ని కూడా 2 సార్లు కొట్టారు. మొదటిసారి ఏమో పొరపాటు అన్నారు. రెండోసారి కూడా పొరపాటుగా కొట్టరుగా. అయినా కూడా ఒమన్ స్టిల్ రెడీ టు మీడియేట్. దరిద్రం ఏంటంటే 3 ఉగ్రవాద గ్రూపుల్ని మోసుకుంటూ వచ్చింది ఇన్నాళ్ళు ఇరాన్. హెజ్బుల్లాస్ని, హౌతీస్ని, హమాస్ని. ఇప్పుడు వాళ్ళు చెల్లాచెదరైపోయినారు. అలాగని వాళ్ళు ఏం బలహీనంగా లేరు. హౌతీస్ అయితే బేసిక్గా సీ పైరట్స్, సముద్రపు దొంగలు. వాళ్ళు యమన్ దగ్గర అక్కడ బయట సముద్రపు ఒడ్డున నిక్కర్లు, టీషర్ట్లు వేసుకొని రెడీగా ఉంటారు. షిప్పులు వస్తే వాటి మీద దాడి చేయడం, దోచుకోవడం, జనాలు చంపేయటం, సైలర్స్ని. మనం కూడా చాలాసార్లు వాళ్ళ బారిన పడ్డాం. భారతదేశం ఈ షిప్లు కావచ్చు, ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, అదే పని వాళ్ళకి. వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఫండింగ్. హమాస్ని తయారు చేసి హమాస్కి ఫండింగ్, ఇజ్రాయెల్లో విధ్వంసం. హెజ్బుల్లాస్ని తయారు చేసి ఇజ్రాయెల్ మీద ఉసుకలపటం. అందుకనే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, సౌత్ లెబనాన్కి వెళ్ళి వాళ్ళ సొరంగాలన్నింటిని ధ్వంసం చేసింది. హెజ్బుల్లాస్ వాళ్ళ కమాండర్ని లేపేసింది. సో నెమ్మదిగా అంటే ఇదే అదునుగా ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అమెరికా అప్పచెప్పిన టాస్క్ ఏంటి, ఖమేనీని లేపేయడం, ఖమేనీ విజిలెన్స్ చేసింది. సరే అయినా సరే ఖమేనీ బతుకున్నాడని కొందరు అంటున్నారు. మరి చచ్చిపోయిన ఖమేనీ ఎవరు? ఆ ఖమేనీకి చనిపోయిన తర్వాత ఆ ఖమేనీ అంగరక్షకుడు ఎవరైతే సిఐఏ ఏజెంట్ ఉన్నారో ఆయన శవాన్ని ఫోటోలు తీసి, ఆయన మృతదేహాన్ని ఫోటోలు తీసి నెతన్యాహుకి పంపించారు. నెతన్యాహు అమెరికన్ ప్రెసిడెంట్కి పంపించారు. వాళ్ళు నిర్ధారించారు. కానీ ఏంటంటే ఆ మృతదేహాన్ని బయట చూపిస్తే లేనిపోని గొడవలు అవుతాయని చెప్పేసి వాళ్ళు వద్దనుకున్నారు. నిజం కూడా అది అనవసరమైన ఉద్రిక్తతలను, భావోద్వేగాలను రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇంత జరిగిన తర్వాత ఖమేనీ చచ్చిపోలేదు, ఖమేనీ ఫలానా చోట దాక్కున్నాడు, చచ్చిపోయిన ఖమేనీ అసలు ఖమేనీకి డూపు, ఇలాంటి వార్త కాదు. ఎంతగా అంటే నెరేటివ్ బిల్డింగ్, కన్ఫ్యూజ్ చేయటం ఎవరు చేస్తారు? వెస్ట్రన్ మీడియా చేస్తుంది. వాంటెడ్గా, పర్పస్ఫుల్గా చేస్తుంది. ఎందుకు చేస్తుంది? పశ్చిమాసియాలో ఆ ఉద్రిక్తతలు చల్లారకూడదు. ఎందుకు చల్లారకూడదు? ఆ ఉద్రిక్తతలు ఉంటేనే వీళ్ళు వెపన్స్ అమ్ముకుంటారు. ఎవరి వెపన్స్? అమెరికా తయారు చేయించే వెపన్స్. ఆయన చెప్పాడు కదా ట్రంప్, మేము బ్రహ్మాండంగా మా దగ్గర ఆయుధ సంపత్తి ఉంది, 1000 రోజులైనా మేము యుద్ధం చేస్తాం. కట్ చేస్తే నిన్న తెల్లారి ఏం చేశాడు, ఈ వెపన్స్ లాబీలను పిలిపించి అర్జెంటుగా మ్యానుఫ్యాక్చరింగ్ మొదలెట్టాలన్నాడు. అది నాలిక తాటిమట్టం మరి అర్థం కాదు. పొద్దునేమో ఒకటి చెప్తాడు, మా దగ్గర ఒక 1000 రోజుల దాకా సరిపడా ఆయుధ నిల్వలు ఉన్నాయని. సాయంత్రానికి వచ్చి వాళ్ళని పిలుస్తాడు. పిలిచి మీరు అర్జెంటుగా ఇవన్నీ వెపన్స్ తయారు చేయాలంటాడు. వెపన్స్, మిసైల్స్, డ్రోన్స్. ఈ లూకాస్ అనే స్మార్ట్ డ్రోన్స్ దగ్గరకు వచ్చేసాడు. ఎందుకంటే ఆ డ్రోన్స్ 10-100 రూపాయలు కూడా ఖరీదు చేయని, అంటే పోనీ $100 కూడా ఖరీదు చేయని డ్రోన్స్ తోటి వీళ్ళు ₹1,00,00,000 పెట్టి నిర్మించుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొట్టేస్తుంది ఇరాన్. ఇరాన్కున్న టెక్నాలజీ ప్రాసెస్ అలాంటిది. సరే, మళ్ళీ మొదటికి వస్తే కనుక ఇవాళ అర్జెంటుగా ఈ మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చిన టర్కీ కానీ, ఒమన్ కానీ, అలాగే గౌరవప్రదమైన ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న ఇరాన్ కానీ, దానికి తగ్గట్టు అమెరికా స్పందిస్తే వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి ఇవి ఒక్కలికి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఒక వారం రోజులు పట్టచ్చు. ఈ లోపల క్రూడ్ ఆయిల్ ధరలు ఎస్కలేట్ అవుతాయి. బ్యారెల్ ఇప్పుడు $75 నుంచి $80 ఉంది. అది 100 లేదా 140, 150 దాకా కూడా రావచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.